హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2025. మరి ఇప్పుడు అందరికి కూడా ర్యాంక్స్ అయితే వచ్చాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కౌన్సిలింగ్ అమ్మ. కౌన్సిలింగ్ వెయిటింగ్ చేసే బదులు లాస్ట్ ఇయర్ మరి 2024లో మరి పిల్లలకి మరి ఎంత ర్యాంక్ వరకు వచ్చినాయి. ఇప్పుడు ర్యాంకే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, అన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఆ స్టోరీ వద్దు, మనకి ర్యాంక్సే ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ర్యాంకు, నీ ర్యాంక్ ఎంత ఉంటే నీకు ఎక్కడ వస్తుంది సీటు అనేది మనం చూద్దాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 3,16,000 వరకు అయితే ఎంబీబీఎస్లో రౌండ్ 1లో సీట్ వచ్చేసింది. రౌండ్ 1 మెయిన్ ఇంపార్టెంట్, రౌండ్ 2లో కొద్దిగా పెరిగితే పెరగచ్చు. ఒక ప్రైవేట్ కాలేజీలో బీసీఏ కేటగిరీలో కేటాయింపు. లాస్ట్ ఇయర్ తెలంగాణలో బీసీఏ కేటగిరీ వాళ్ళకి భయంకరంగా మంచి అసలు పెద్ద ర్యాంకులకు కూడా ఎంబీబీఎస్ సీటు రావడం జరిగింది. మొదటి జాబితా విడుదల కాలేజీ జనరల్ కేటగిరీలో 1,65,000 ర్యాంక్ వరకు సీట్ వచ్చిందంట. ఆంధ్రాలో ఏంటంటే నేను ఆల్రెడీ ఆంధ్ర వీడియో కూడా చేశాను కదా, 78,000 వరకు అయితే సీట్స్ వచ్చినాయి. ఇక్కడ 78,000, ఇక్కడైతే 1,65,000. మరి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో ఏంటంటే కాంపిటీషను తక్కువ, సీట్స్ ఎక్కువ, అది తేడా. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నీట్ ర్యాంక్ వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థి కన్వీనర్ కోటలో సీట్లు లభించింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోట మొదటి జాబితా లాస్ట్ ఇయర్. ఇది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా కింద 4,760 సీట్స్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ వాళ్ళకి మరీ ముఖ్యంగా ఒక అంచనాకు వస్తారన్నమాట. దీన్ని బట్టి చూస్తే మీ ర్యాంక్ని బట్టి మీకు ఏ కాలేజెస్ ఒక అంచనా వస్తారు. నేను కూడా ఆల్రెడీ డీటెయిల్డ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. కొత్తగా ఎవరైనా మరి మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్డ్ లిస్ట్తో నేను వస్తాను. మరి ఎక్కడెక్కడ వస్తుంది, 65 కాలేజీలు ఉన్నాయి కదా. మరి తెలంగాణలో దాదాపు 62-63 కాలేజీలు ఉంటాయి. గవర్నమెంట్లో 35 కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్లో మనకి 35 కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్లో ఇంకా 32 ఎన్నో ఉండట్టుండే. ప్రైవేట్లో 28 కాలేజీలు ఉండట్టున్నాయి. చూద్దాం, ఆ డీటెయిల్డ్ లిస్టుతో వస్తారు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్లో మీకు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే తెలంగాణలో మన ఛానల్ని ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే అంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి ఇంకా కౌన్సిలింగ్ అనేది ఇంకో 1 మంత్ అయితే పెట్టేది. మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ రాలేదు. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ఈ సంవత్సరం ఎర్లీగానే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో, ఆగస్టు, సెప్టెంబర్ ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ఎర్లీగానే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి చూసినట్టయితే 4,760 సీట్లు ఉండి అత్యధికంగా నీట్లో 2.38 లక్షల ర్యాంక్ వచ్చినాయి. ఒక ఎస్సీ విద్యార్థికి లాస్ట్ ఇయర్ ఎస్సీ స్టూడెంట్ 2.38 లక్షలు అంట ఇక్కడ. మరి ఆల్రెడీ నేను డీటెయిల్గా ఇంకా నీకు ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేస్తున్నా, దాన్ని షీట్లో కూడా నేను నిమగ్నం అయ్యి ఉన్నా కాబట్టి మరి త్వరగా డీటెయిల్ లిస్ట్ ఇస్తాను మీకు. ఇక్కడ చూసినట్టు ఈసారి బీసీ కేటగిరీలో 3,16,650 అంటే ఈ బీసీ స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా బీట్ చేసేసారు లాస్ట్ ఇయర్. గత ఏడాది మొదటి విడతలో 1.3 లక్షల వరకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. ఈసారి మొదటి విడతలో 1,65,000 ర్యాంక్ వరకు కూడా సీటు లభించింది. అంటే మీకు ర్యాంక్ ఇంపార్టెంట్, ఇక మార్క్స్ అనేవి మనకు ఇప్పుడు అనవసరం. బీసీబీ కేటగిరీలో మొదటి విడతలో 1,40,000 ర్యాంకు రాగా ఈసారి 1,94,000 ర్యాంకర్కి కూడా మరి సీటు వచ్చినాయి, సీటు లభించింది. మరి గత ఏడాది బీసీడీ కేటగిరీలో 1,35,000 ర్యాంక్ కాగా ఈసారి 1,80,000. లాస్ట్ ఇయర్ 1,35,000 నుంచి 1,80,000 కూడా సీట్ వచ్చింది. కన్వీనర్ సీట్లకు ఇంకా 3-4 మనకి మరి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. బీసీ కేటగిరీలో ప్రస్తుతము 2.3 లక్షల వరకు వచ్చింది. బీసీలో 2 లక్షల వరకు అయితే వచ్చింది. ఎస్సీ కేటగిరీలో 2.9 లక్షల వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కేటగిరీలో 2.86 లక్షలకు సీటు వచ్చేసింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో స్టూడెంట్ దివ్యాంగ రిజర్వేషన్ కింద 13 లక్షలు, ఒక స్టూడెంట్కి అయితే నిజామాబాద్లో 13 లక్షలకు కూడా సీటు వచ్చింది. ఇది ఎలా ఉండక జాతీయ స్థాయిలో అంటే ఆల్ ఇండియా కోటా కాదు, 8 లక్షల నుంచి 9 లక్షల ర్యాంకుల వరకు వచ్చిన వారికి కూడా మన దగ్గర ప్రైవేట్ కాలేజీలో బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు. ఇది చూసినట్టయితే ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ కన్వీనర్ కోటాలో చూసినట్టయితే ఇక్కడ రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలు పెరిగాయి, 35 పెరిగినాయి. ఆల్రెడీ మన దగ్గర 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణ స్టూడెంట్స్కి. మరి అదే అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీలు సీట్లు పెరిగాయి.
ఇది 64 మొత్తము. అది చెప్పాను కదా, మన మన రాష్ట్రంలో మొత్తము తెలంగాణలో మొత్తం 64 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణలో 64 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దానిలో ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మొత్తము ప్రభుత్వ మెడికల్ కాలేజీ 35 ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 35 ఉండే. మీకు తెలిసిందే మల్లారెడ్డి కాలేజీలు అవి డీమ్డ్ అయిపోయినాయి, లాస్ట్ ఇయరే అయిపోయినాయి, వాటికి అలో లేదమ్మా. వాటిలో మల్లారెడ్డి, నీలిమా మెడికల్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అయిపోయినాయి. నీలిమా కానీ మల్లారెడ్డి కానీ. వీటితో పాటు ఎయిమ్స్ మెడికల్ కాలేజీని మినహాయించి 60 మెడికల్ కాలేజీలో సీట్లకి ఇప్పుడు కన్వీనర్ కోటా కింద. ఇది లాస్ట్ ఇయర్ స్టోరీ. ఇది కొత్తగా రాష్ట్రంలో మరి 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేసి మరి మొత్తం 64 మెడికల్ కాలేజ్, తద్వారా అదనంగా 400 MBBS సీట్లు వచ్చాయి. ఇది లాస్ట్ ఇయర్ది. 50% సీట్లను కన్వీనర్ కోటా భర్తీ. ప్రభుత్వ మెడికల్ కాలేజీని 15% ఇవ్వాలి కదా ఆల్ ఇండియా కోటా ప్రతి కాలేజీలో. వాటిలో 2 విడతల కౌన్సిలింగ్ సీట్లు మిగిలిన వాటిని రాష్ట్రానికి ఇచ్చేస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్గాల ఆర్థికంగా బలహీన వర్గ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేస్తుంది. ఇది స్టూడెంట్. మరి ఇక్కడ చూసినట్టయితే మనకి తెలంగాణలో ఏంటంటే కొన్ని ముఖ్యమైన కాలేజీలు ఏంది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ నంబర్ 1, గాంధీ నంబర్ 2, రిమ్స్ నంబర్ 3, మరి అదేవిధంగా నంబర్ 4, నంబర్ 5 ఇట్లా గాంధీ, రిమ్స్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్లో మనకి ఎర్రగడ్డల ప్రాంతంలో ఉంటుంది. అది కూడా మంచి కాలేజీ. కాకతీయ 5, 6 ఇవి నంబర్ 1 మెడికల్ కాలేజీలు. వీటికి సంబంధించిన కేటగిరీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓసీ పిల్లలకి లాస్ట్ ఇయర్లో 20,000 కట్ అయిపోయిందమ్మా. 20,132 నీట్ ర్యాంకు. నీటు ఆల్ ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. నీటు ఎయిర్లో ఆల్ ఇండియా ర్యాంక్ 20,000కి వచ్చింది. గాంధీలో 11,299కి వచ్చింది. రిమ్స్ హైదరాబాద్లో 55,752 వచ్చింది. నిజామాబాద్లో 37,345 వచ్చింది. వరంగల్లో 29,590కి వచ్చేసింది. అపోలోలో, ఇది ప్రైవేట్, ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అపోలోలో 35,665కి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే 20,237. తర్వాత గాంధీలో 36,291, రిమ్స్లో 92,208 ర్యాంకు, నిజామాబాద్ 69,472, కాకతీయలో 63,484. ఇది డీటెయిల్స్ ఉన్నాయి. బీసీఏ కేటగిరీ కింద ఇక్కడ కూడా గాంధీలో ఉస్మానియాలో 80,000కి వచ్చేసినాయి బీసీఏ స్టూడెంట్స్ అదృష్టవంతులు లాస్ట్ ఇయర్. ఉస్మానియా 80,000, గాంధీ 43,000, రిమ్స్ 1,59,000, నిజామాబాదు 132, కాకతీయ వరంగల్ 116, అపోలో హైదరాబాదు 1,49,000. బీసీబీ ఉస్మానియా 29,000, గాంధీ 21,000, 22,000, రిమ్స్ ఆదిలాబాద్ 72,000, నిజామాబాద్ 48,000, కాకతీయ వరంగల్ 41,000, అపోలో 47,000. మరి బీసీసీ స్టూడెంట్ 32,000, గాంధీ 26,000 కట్ అయిపోయింది. అండ్ ఇది రౌండ్ 1 జాబితా. ఇది రౌండ్ 1లో ఇంకా ఆల్రెడీ మనం డీటెయిల్గా కూడా నేను ఆల్రెడీ మీకు ఎక్సెల్ షీట్ తయారు చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా పీడిఎఫ్ ఫైల్స్ కావాలంటే కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి ఈ యొక్క నంబర్ కూడా ఇస్తాను. మీరు ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అయితే వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ కూడా రాబోయే కాలంలో నేను ప్రొవైడ్ చేస్తాను. ఆదిలాబాద్ 57,000, నిజామాబాద్ 1,15,000, కాకతీయ వరంగల్ 1,11,000, అపోలో 79,000. ఈ విధంగా బీసీడీ చూస్తే 41,000 వచ్చేసింది. గాంధీలో 19,000, ఆదిలాబాద్ 78,000, నిజామాబాద్ 69,000, కాకతీయ వరంగల్ 56,000, అపోలో 62,000. మరి ఎస్సీ స్టూడెంట్స్ చూసినట్టు 1,05,000 మా ఫస్ట్ రౌండ్లో 1,05,000 ఇది ఉస్మానియా యూనివర్సిటీ. గాంధీలో 77,000, అది రిమ్స్ హైదరాబాద్ 1,69,000, నిజామాబాద్ ఇది, తర్వాత కాకతీయ వరంగల్ 1,33,000, తర్వాత అపోలో 1,82,000. మరి ఎస్టీ కేటగిరీ చూసినట్టయితే ఎస్టీ కేటగిరీ ఉస్మానియా 1,11,000, గాంధీ 98,000కి వచ్చేసింది. 1,69,000 దీనికి చూజ్ చేసుకున్నారు. ఇది రిమ్స్ ఆదిలాబాదు. ఇక్కడ నిజామాబాద్ గవర్నమెంట్ 1,48,000, వరంగల్ కాకతీయ వరంగల్ 1,35,000, 1,88,000
ఎస్టీ స్టూడెంట్స్. ఈ విధంగా మరి మన దగ్గర ఉన్నది 64 మెడికల్ కాలేజీలు, రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలు ఉండి ఈసారి మరి సీట్లు దాదాపు కన్వీనర్ కోటాలో 4,0760 సీట్లు ఉండటం గమనార్హం. మరి ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఇక్కడ 3,16,000 కూడా మరి సీట్లు ఉంది. మరి నేను ఆల్రెడీ ఈ యొక్క డేటా ఎంత మరి డెవలప్ చేస్తున్నాం ఆల్రెడీ కూడా. మరి ఆ డెవలప్ చేసిన తర్వాత కొన్ని రోజుల్లో మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 64 కాలేజీల్లో మరి కట్ ఆఫ్ ఇవ్వదు, మరి కాలేజీ వైజ్గా కూడా నేను ఇస్తాను. మరి ఎవరైనా మరి ఇన్ డీటెయిల్గా నాతో మాట్లాడాలనుకుంటే జస్ట్ మన దగ్గర నంబర్ ఇస్తాను. ఇది మరి పేమెంట్ చేసినట్టే 2,500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాము. 2,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. ఇది మన వాట్సాప్ నంబర్. దీనికి మనం పేమెంట్ చేసి దీనికి మొబైల్కి స్క్రీన్ షాట్ మరి షేర్ చేయండి. మీరు నాతో ఇండివిజువల్గా మాట్లాడాలనుకుంటే, మాట్లాడాలని సార్తో అనుకుంటే మీరు మాట్లాడండి. మీకు ఎక్కడ వచ్చింది సీటు డీటెయిల్డ్గా మీకు పీడిఎఫ్ ఫైల్ కూడా మరి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. రాబోయే రోజుల్లో పీడిఎఫ్ ఫైల్స్ కూడా మరి ఏ కాలేజీలు వస్తుందో, మనకి 64 కాలేజీలు ఉన్నాయి. 64 ప్రైవేట్ మెడికల్ కాలేజీ తెలంగాణలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు అవకాశాన్ని వాడుకోండి. ఎందుకంటే మినిమం లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే నేను తీసుకుంటాను. ఎందుకంటే అందరికీ గైడెన్స్ ఇవ్వలేము కదా, వేలల్లో స్టూడెంట్స్ వస్తే నేను గైడెన్స్ ఇవ్వలేదు కాబట్టి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మన మెంటర్షిప్లో జాయిన్ చేసుకుంటున్నాను. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్.